I rode a scooter in Bangalore for 42 years. 42 సంవత్సరాలు నేను స్కూటర్ నడిపాను బెంగళూరులో. It was my main means of transport. ఆ విధంగా నేను వెళ్తూ ఉండేవాడిని. And sometimes I had a toss from the scooter. కొన్నిసార్లు నేను స్కూటర్ నుంచి పడ్డప్పుడు, when I fell down, కింద పడ్డప్పుడు, we hit something and fell down. ఏదైనా తగిలి అడ్డం వచ్చి కింద పడటం అలాంటి జరిగేది. I hurt myself little badly in the leg. కాబట్టి ఆ కాలు ఏదో దెబ్బ తగిలేది. I said, Lord, what are you trying to tell me? ఓ ప్రభువా, నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావు? And it's very simple. ఎంతో సామాన్యమైంది. The Lord says you should not drive so fast. నువ్వు అంత స్పీడ్ గా నడపకూడదు. Thank you, Lord. Help me to drive a little more slowly. ఓ ప్రభువా, నేను కొంచెం నెమ్మదిగా నడపడానికి సహాయం చేయండి. Sometimes it is not sin. Sometimes we just got to be careful about the way we live on this earth. కొన్నిసార్లు అది పాపం అయ్యుండకపోవచ్చు, కానీ మనం జాగ్రత్తగా ఉండటం సంబంధించింది ఉంటుంది. Don't drive too fast. కాబట్టి ఏదో వేగంగా నడపొద్దు. Don't eat so much. ఎక్కువగా తినొద్దు. Be disciplined in your eating. కాబట్టి తినే విషయంలో కూడా మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. Don't be so lazy that you want to sleep and sleep and sleep and sleep. లేకపోతే మనం ఎంతో సోమరులుగా ఉండి ఇంకా ఎక్కువ నిద్రపోవాలి అనుకున్నామా? We all need to have good sleep at night. మనందరికీ కూడా మంచి నిద్ర కావాలి రాత్రిపూట. Many people are so lazy. అనేక మంది ఎంతో సోమరులుగా ఉంటారు. There's so much God can do through us if we are a little more disciplined in our life. నిజంగా మనం కొంచెం క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా ఇంకా ఎక్కువగా చేస్తాడు. So there are many areas we can repent. కాబట్టి అనేక విషయాల్లో మనం మారు మనసు పొందాలి. ఇంకా Lord, I want to be like you. ఓ ప్రభువా, నీ వలె నేను ఉండగోరుచున్నాను. Make that your prayer in the coming days. రానున్న దినాల్లో అదే మన ప్రార్థన అయి ఉండాలి. God is a good God. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. We cannot understand why many people are getting sick and some are dying also in our churches. కాబట్టి అనేక మంది వ్యాధి బారిన పడుతున్నారు, కొంతమంది మన సంఘాల్లో చనిపోతున్నారు, మనకు తెలియదు. In CFC churches in Tamil Nadu, CFC తమిళనాడులో there are 5 or 6 brothers and sisters who have died of COVID. 5-6 కోవిడ్ వల్ల చనిపోయారు, సహోదరులు. In Karnataka, కర్ణాటకలో one brother has died of COVID. ఒక సహోదరుడు చనిపోయాడు. Andhra also. ఆంధ్రాలో కూడా. You ask me why? ఎందుకని మనం అడగొచ్చు. I say, I don't know. నాకు తెలియదు. There are many questions I answer like that. I don't know. I'm not God. అనేక ప్రశ్నలు నేను ఈ విధంగా జవాబు చెప్తూ ఉంటాను. నాకు తెలియదు, నేనేం దేవుణ్ణి కాదు. But one thing I can say. కానీ ఒకటి నేను చెప్పగలను. I don't lose faith because of that. దాన్ని బట్టి నా విశ్వాసాన్ని నేనేం కోల్పోను. I don't lose faith because of sickness or of death. No. ఏదో ఒక వ్యాధిని బట్టో మరణాన్ని బట్టో నా విశ్వాసాన్ని నేను కోల్పోను. One day God will explain to me. ఒకనొక రోజు దేవుడు నాకు వివరిస్తాడు దాన్ని. My mother had a sister. మా తల్లి గారికి ఒక సహోదరి ఉంది. Nominal Christian, no interest in being born again. ఆమె నామకార్థపు క్రైస్తవురాలు, తిరిగి జన్మించడంలో ఎటువంటి ఆసక్తి లేదు ఆమెకి. Got cancer. ఆమె క్యాన్సర్ వచ్చింది. And got so many people to pray for her. అనేక మంది ప్రార్థన చేశారు ఆమె గురించి. Never got healed. అయినా కానీ స్వస్థత రాలేదు. But she turned to God and repented. కానీ ఆమె దేవుని వైపు తిరిగి మారు మనసు పొందింది. 39 years old, she died. 39 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. But she's in heaven today. ఈ రోజు ఆమె పరలోకంలో ఉంది. How did she go to heaven? ఆ పరలోకానికి ఎలా వెళ్ళింది మరి? Through cancer. క్యాన్సర్ ద్వారా వెళ్ళింది. So I learned that happened many years ago to my mother's sister. నా తల్లి గారి సహోదరికి ఆ విధంగా అనేక సంవత్సరాల క్రితం జరిగింది. So I see that God's way is not our way. దేవుని మార్గాలు మన మార్గాలు వంటివి కావు. It's possible that if she did not get cancer, she would have died and gone to hell. ఒకవేళ ఆమె క్యాన్సర్ రాకుండా ఉన్నట్లయితే మామూలుగా చనిపోయి నరకానికి వెళ్ళి ఉండేది. Was that an act of love that God allowed her to get cancer? మరి ఆ క్యాన్సర్ వచ్చినట్లుగా అది అనుమతించాడంట దేవుని ప్రేమే కదా. One day when we go to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఒకనొక రోజు we will understand many things which we don't understand now. ఇప్పుడు మనకు అర్థం కాని విషయాలు అనేకమైనవి అక్కడ అర్థం అవుతాయి. Till then we live by faith. అప్పటి వరకు కూడా విశ్వాసం ద్వారా మనం జీవించాలి. Lord, what I don't understand, I trust you. ఓ ప్రభువా, నాకు అర్థం కాని అన్నిటి విషయాల్లో మిమ్మల్ని నమ్ముతున్నాను నేను. I will always say these words. ఈ విషయాలు మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు. That in closing, I'll say that. నేను చివరిగా ఇవి చెప్పి ముగిస్తాను. Psalm 18. కీర్తనలు 18. 2 things. 2 విషయాలు. We read here in Psalm 18, verse 30. కీర్తనలు 18:30. As for God, his way is perfect. దేవుడు యథార్థవంతుడు. Here it says his way is perfect. ఆయన మార్గములు పరిపూర్ణమైనవి.
And verse 32, 32 last part, చివరి మాట, he makes my way also perfect. నా మార్గాన్ని కూడా ఆయన పరిపూర్ణం చేసేవాడు. So this is my testimony. ఇది నా సాక్ష్యమైంది. God's way is perfect. దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి. He makes my way perfect. నా మార్గాన్ని కూడా ఆయన పరిపూర్ణం చేయగలడు. How does he make my way perfect? నా మార్గాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేయగలడు? By encouraging me, నన్ను ప్రోత్సహించడం ద్వారా, by rebuking me, నన్ను గద్దించడం ద్వారా, by sometimes giving me an accident on the road, కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదం జరిగేటట్లు అనుమతించడం ద్వారా, కొన్నిసార్లు వ్యాధిని అనుమతించడం ద్వారా, or I lose my job, లేక నా ఉద్యోగం పోవటం ద్వారా, or I get a promotion and higher salary. లేకపోతే నాకు పదోన్నతి లభించి ఇంకా ఎక్కువ జీతం రావటం ద్వారా. All these are ways by which God is speaking to me. వాటన్నిటి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. He is trying to make my way perfect. కాబట్టి నా మార్గాన్ని ఆయన పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. So we must see everything that happens. కాబట్టి perfect. మనకు జరిగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పరిపూర్ణం చేస్తున్నాడని మనం గమనించాలి. When I cannot understand, I say, Lord, I will not complain. కాబట్టి నాకు అర్థం కానప్పటికీ నేనేమి ఫిర్యాదు చేయను ప్రభువా. Your way is perfect, you make my way perfect. మీ మార్గములు పరిపూర్ణమైనవి, నా మార్గాన్ని కూడా మీరు పరిపూర్ణం చేయగలరు. Praise the Lord. దేవునికి వందనాలు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Shall we just pray? ప్రార్థన చేసుకుందామా? We thank you, Father, for this time. ఓ ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Pray that everybody will be encouraged. ఓ ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించబడలాగా సహాయం చేయండి. Even things we cannot understand, help us కొన్ని విషయాలు మాకు అర్థం కానప్పటికీ help us to trust you. మిమ్మల్ని నమ్మటానికి సహాయం చేయండి. We pray especially for our brother Mahesh that you will encourage him. ముఖ్యంగా ప్రభువా, సహోదరుడు మహేష్ గురించి ప్రార్థిస్తున్నా, ఆయన ప్రోత్సహించండి ప్రభువా. It has pleased you to take his wife to be with you in heaven. ఓ ప్రభువా, తన భార్యను మీతో ఉండులాగున పరలోకానికి మీకు తీసుకెళ్లటం అది మీకు ఇష్టమైంది ప్రభువా. And we say your way is perfect. ఓ ప్రభువా, మీ మార్గములు పరిపూర్ణమైనవని మేము నమ్ముచున్నాం. But it is a loss for him. Please strengthen him mightily. ఓ ప్రభువా, అయినప్పటికీ అది ఆయనకి ఎంతో తీరని లోటు ప్రభువా. ఆయన ఎంతగానో మీరు ప్రోత్సహించండి, బలపరచండి ప్రభువా. And his dear children, please encourage them and help them mightily. ఓ ప్రభువా, చిన్న బిడ్డలను కూడా సహాయం చేయండి, ప్రోత్సహించండి, బలపరచండి ప్రభువా. We commit him and all the others, Lord, in Tamil Nadu, Karnataka, our brothers and sisters. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న మా సహోదరి సహోదరులందరినీ మీకు అప్పచెప్తున్నాం ప్రభువా. Those who have died, their loved ones, please comfort them and encourage them. తమ ప్రియులను కోల్పోయిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.